మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో మరొక అద్భుతమైన కథ విని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గూటి అనే పట్టణంలో ఎస్ సుబ్బారావు అనే లాయర్ ఉంటున్నాడు. 1942లో జరిగిన సంఘటన. అతడికి వంట చేసి పెట్టే మనిషి 5 మాసాలు సెలవు పెట్టి వెళ్ళిపోయింది. ఆ కారణం చేత అతడు అక్కడే అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది. ఒకరోజు వంట పొయ్యి దగ్గర మిరియాలతో మరుగుతున్న వేడి నీళ్ల గిన్నె అతడి చేతిలోంచి జారిపడింది. దానివల్ల ఎడంకాలు పిక్క మీద, కాళ్ళ మీద మరుగు నీళ్లు పడి చర్మం బబ్బలెక్కింది. బాబా భక్తుడు కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే బాబాను తలుచుకున్నాడు. ఊదిని గాయాలకు రాశాడు. నొప్పి అయితే చాలా తీవ్రంగా ఉంది. అయినప్పటికీ బాబా నామాన్ని జపిస్తూ ఆ రాత్రికి ఎలాగో నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి దెబ్బలు చూసుకున్నాడు. చర్మం కాలిన చోట దెబ్బలు మాడిపోయి ఉన్నాయి. నొప్పి కూడా తగ్గింది. అంత తొందరగా దెబ్బలు తగ్గినందుకు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఏ బాధ లేకపోవడంతో తన వృత్తిపరమైన పనిని నిరాటంకంగా చేసుకోగలిగాడు. 30/9/1942న సుబ్బారావుకు కలలో బాబా కనబడ్డారు. ఒక బట్టల దుకాణం ముందున్న కర్ర పెట్టి మీద కూర్చున్నారు. పరిశీలనగా చూస్తే మాత్రం ఆయన ముఖంలో ఆందోళన, విచారం కనబడుతోంది. విచిత్రం ఏమిటంటే సుబ్బారావు అదే బట్టల దుకాణానికి చాలాసార్లు వెళ్ళి వచ్చాడు. మరి బాబా అక్కడే కూర్చున్నట్లు ఎందుకు కనబడ్డారు? సరే, ఈ రకం కళ ఇలా ఉండగా దానికి అనుబంధంగా ఇంకో కళ వచ్చింది. ఆ కళలో బాబా కూర్చున్న స్థలం తన ఇంట్లోనే ఉన్న పూజా గది. అక్కడ మాత్రం ఆనందంగా కనబడ్డారు. ఇది జరిగిన 2 రోజుల తర్వాత ఏదో పని మీద సుబ్బారావు అదే బట్టల దుకాణానికి వెళ్ళవలసి వచ్చింది. దుకాణం మెట్లు ఎక్కుతూ ఉంటూ కాళ్ళు జారి క్రింద పడ్డాడు. తలకి గాయమైంది. రక్తం కారణం మొదలెట్టింది. కాసేపు ఆ దెబ్బల ప్రభావం వల్ల కళ్ళు తిరిగి తెలివి తప్పాడు. అక్కడే కాసేపు కూర్చుని ప్రథమ చికిత్స తర్వాత తప్పరిల్లి ఇంటికి బయలుదేరాడు. ఇంట్లోకి రాగానే పూజా గదికి వెళ్ళి ఊదిని పట్టుకొచ్చి గాయాలకు పట్టించాడు. మరునాటికి దెబ్బలు తగ్గాయి. తన పని తాను చేసుకోగలిగాడు. అతను అంటాడు, బాబా ఊది మాత్రం అద్భుతాలను సృష్టిస్తుంది. దీనికి నిదర్శనం తన జీవితంలో జరిగిన ఈ 2 సంఘటనలే. నేను మీకందరికీ చెప్పేది ఏమిటంటే, ఊది ఉపయోగంలో మీరు అమితమైన విశ్వాసం కనబరిస్తే మాత్రం అది సర్వరోగ నివారణి అవుతుంది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.